జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అంతా అబద్దాల పుట్టని ధ్వజమెత్తారు. 99.5% హామీలు అమలు చేశామంటూ జగన్ ప్రజలను మోసగిస్తున్నాడని ఆరోపించారు. మళ్లీ మోసపోతే జగన్ రాష్ట్రాన్ని అమ్మేస్తాడని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలను దగా చేసిన వైసీపీని మే 13న ఓటుతో భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరులో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. వైసీపీని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని చంద్రబాబు విమర్శించారు. ఆర్డీఎస్ ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని చంద్రబాబు అన్నారు. పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలన్నారు. స్వార్థం కోసం దోపిడీ చేసి మోసం చేస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తమ హయాంలో హైదరాబాద్ లో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. హజ్ హౌస్ నిర్మించి పలువురిని మక్కా పంపించామని తెలిపారు. కడప, విజయవాడలో హజ్ హౌస్ లు నిర్మించామని ఆయన వివరించారు. ఇక జగన్ హయాంలో నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెరిగాయని చంద్రబాబు ఆందోళన చెందారు. నాసిరకం మద్యంతో కిడ్నీలు పాడై చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో రొట్టెల పండుగను రాష్ట్ర స్థాయి పండుగ చేశామని తెలిపారు. ఇక పేదరికం లేని సమాజం తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు 3,000 భృతి ఇస్తానన్నారు. అలాగే మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను రేపు ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ ప్రసంగించారు. మాఫియా డాన్లతో తాము పోరాడుతున్నామన్నారు. మన దిశ మార్చుకునే ఎన్నికలు ఇవి అని పవన్ తెలిపారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి జిల్లాలోకి బయట వారిని రానివ్వరని పవన్ వ్యాఖ్యానించారు. వారు మాత్రం పక్క జిల్లాలకు వచ్చి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక పంతాడ అక్రమ మైనింగ్ ను క్రమబద్దీకరిస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ విద్యా సంస్థలను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి 450 కోట్లు దోచేశారని పవన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని అభయమిచ్చారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లోపించాయని పవన్ విచారం వ్యక్తం చేశారు. జగన్ సారా అమ్ముతూ 40,000 కోట్లు సంపాదించారని ఆరోపించారు. జన సైనికులకున్న దమ్ము, ధైర్యం వల్లే గుండా పార్టీని తట్టుకుంటున్నామని పవన్ తెలిపారు. మద్యం నిషేధిస్తామని చెప్పిన ప్రభుత్వమే మద్యం అమ్ముతూ ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్లినా గంజాయి విచ్చలవిడిగా లభిస్తుందని పవన్ విచారం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో 200 కోట్లు సంపాదించా, తనకు ఆ డబ్బు అవసరం లేదన్నారు. ఇక కష్టాల్లో ఉన్న రైతు కన్నీరు తుడిస్తేనే తనకు ఆనందమని పవన్ తెలిపారు. ఓడిపోయిన దశాబ్దం పాటు రాజకీయాల్లో ఉన్నానంటే యువత భవిష్యత్ కోసమేనని పవన్ చెప్పారు. తనకు చప్పట్లు కొట్టి వెళ్లిపోతే కాదని, ఎన్డీఏ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టమని పవన్ స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురకరాయి ఘటనలో సీఎం జగన్ కు ఆస్కార్ బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. మంగళగిరి మండలం నీరుకొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తమకు సక్రమంగా కౌలు డబ్బులు ఇవ్వడం లేదని రైతులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. రాజధానిలో పేదలకు ఇచ్చే పింఛన్ డబ్బులు కూడా సకాలంలో రావడం లేదని వాపోయారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానిలో పేదలకిచ్చే 5,000 పింఛన్ కొనసాగిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అసైన్డ్ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. రాజధానిలో నిలిచిపోయిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామని లోకేష్ చెప్పారు. కడియం శ్రీహరి పార్టీ ఎందుకు మారారో చెప్పాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు కమిషన్లు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. వరంగల్లో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు క్షేమమన్నారు. ప్రజల తరపున పోరాడే బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. కడియం శ్రీహరి పార్టీ ఎందుకు మారారో చెప్పాలని కేసీఆర్ పట్టుబట్టారు. ఆయనే తన రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేసుకున్నారని విమర్శించారు. తెలంగాణ జీవనాధారమైన గోదావరిని కావేరికి అనుసంధానం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకోవడం లేదని ఆక్షేపించారు. కాళేశ్వరం నిర్మాణంతో జిల్లాకు పుష్కలంగా సాగునీరు వచ్చిందన్నారు. అడ్డగోలు హామీలు చూసి మోసపోతే తెలంగాణకు మళ్లీ గోస వచ్చిందని కేసీఆర్ అన్నారు. జనసేనకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన కామన్ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. జనసేన అభ్యర్థులు పోటీ చేయని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ కేటాయించే అవకాశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జిల్లా ఎన్నికల అధికారులకు ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గాజు గ్లాస్ గుర్తుపై స్పష్టత ఇవ్వాలంటూ గత వారం కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన లేఖ రాసింది. గాజు గ్లాస్ గుర్తును కేవలం జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో కేటాయిస్తామని, మిగతా నియోజకవర్గాల్లో కేటాయించే అవకాశం లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. జనసేన గుర్తుపై అన్ని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల గుర్తుల కేటాయింపు నిబంధనల్లోని పేరా 10B ప్రకారం
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ గ్లాసు గుర్తును జనసేనకు మాత్రమే కేటాయించేలా ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సిబిఐ మాజీ జేడీ పివి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో టార్చ్ లైట్ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ కు చెరకు రైతు గుర్తును, అలాగే మరో 35 పార్టీలకు అన్ని నియోజకవర్గాల్లోనూ కామన్ సింబల్ వర్తింపచేసేలా ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఉద్యోగాన్ని ఓడగొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. విభజన హామీలపై జవాబు చెప్పాకే మోదీ తెలంగాణకు రావాలని రేవంత్ రెడ్డి పట్టుబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు నిధులు, పరిశ్రమలు ఇవ్వలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలి అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తారో జవాబు చెప్పాకే మోదీ తెలంగాణకు రావాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాకే మోదీ రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీని బహిష్కరించాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ఎల్బీనగర్ వనస్థలిపురంలో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ఈ నియోజకవర్గం నుంచి సునీతకు 30,000 మెజారిటీ ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరించే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు. వరద ముంపు సమస్యను పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ఈటెల రాజేంద్ర ఏనాడైనా మీ సమస్యలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చారా అని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామని అప్పటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారని రేవంత్ తెలిపారు. బండి రాలేదు, గుండు రాలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు అరగుండు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. తెలంగాణను నిండా ముంచేందుకు ప్రధానమంత్రి మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది, ఇక తిరిగి రాదని విమర్శించారు. దేశంలో మరో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. డ్రగ్స్ ముఠా కుట్రలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది. భారత్లోకి అక్రమంగా మారక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్తానీల కుట్రల్ని భగ్నం చేసింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా 602 కోట్ల విలువైన మారక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ తీరంలో ఏకంగా 86 కిలోల డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. వారిని చుట్టుముట్టిన అధికారులు 14 మందిని అరెస్ట్ చేశారు. వీరిని పాకిస్తాన్ కు చెందిన వారిగా గుర్తించారు. ఇటీవల గుజరాత్, రాజస్థాన్ లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్ ల్యాబ్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల గుట్టురట్టు చేసింది. ఇక ఈ ప్రాంతంలోని 3 తయారీ కేంద్రాల నుంచి సుమారు 300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే గుజరాత్ తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డం కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో సామాజిక పింఛన్దారులకు టెన్షన్ తీరింది. వాళ్లకు మే 1వ తేదీన పింఛన్లు జమ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. బ్యాంక్ ఖాతాలు లేని వారికి మే 5 లోపు ఇంటి వద్దే పెన్షన్లను నగదు రూపంలో ఇవ్వడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 1న కూడా బ్యాంకు ఖాతాల్లోనే పెన్షన్లు వేస్తారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. పింఛన్ కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మే 1వ తేదీన బ్యాంక్ ఖాతాలో పింఛన్ డబ్బు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎలక్ట్రానిక్ విధానంలో నగదు బదిలీ లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీకి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సలహా ఇచ్చింది. లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు గతంలో జారీ చేసిన ఆదేశాల స్ఫూర్తిని తీసుకోవాలని సూచించింది. కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా లబ్ధిదారులు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని చెప్పింది. ఈసీ ఆదేశాల మేరకు మే, జూన్ మాసాలకు ఆధార్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు పింఛన్ సొమ్ము జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఏపీలో 65,49,864 మంది పెన్షన్ లబ్ధిదారుల్లో 74% మందికి ఆధార్ ఎనేబుల్ పేమెంట్ వ్యవస్థ ద్వారా నగదు జమ చేస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 48,92,503 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ మ్యాపింగ్ అయి ఉందని తెలియజేశారు. మే 1న వీరందరి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. మొబైల్ లింక్ అయిన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా నగదు జమ అయినట్టు సంక్షిప్త సందేశం వస్తుందన్నారు. ఇక దివ్యాంగులు, అనారోగ్యంతో మంచాన పడిన వారు, వీల్ చైర్లకు పరిమితమైన వారు, వితంతువులతో పాటు బ్యాంకు ఖాతా లేని వారికి ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చైనాతో జరుపుతున్న చర్చలు సజావుగా, సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాజ్నాథ్ మాట్లాడారు. భారత్ ఎప్పుడూ తల వంచదన్నారు. చైనాతో ఉన్న విభేదాలను ఎత్తిచూపుతూ మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై
రాజ్నాథ్ స్పందించారు. భారత్ ప్రస్తుతం బలహీనమైన దేశం కాదన్నారు. సైనిక పరంగా ఎంతో శక్తివంతంగా మారిందన్నారు. మన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలనుకుంటోందని చెప్పారు. ఈ చర్చల ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకునేందుకు కాస్త వేచి చూడాలన్నారు. అలానే భారత్ ఎవరి ఎదుట తల వంచుదన్నారు. ఇలా ఎప్పటికీ జరగదని భరోసా ఇస్తామని వ్యాఖ్యానించారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో దేశ ప్రజలను భాగస్వాములను చేయాలనే నిర్ణయానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. రేపటి నుంచి సుడిగాలి పర్యటనతో నారా లోకేష్ జనం మధ్యకు వస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా యువతతో ముఖాముఖి సభలు నిర్వహిస్తారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణానికి యువతను సంసిద్దం చేయడమే లోకేష్ లక్ష్యంగా కనిపిస్తోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో వారం రోజుల సుడిగాలి పర్యటన ఉంటుంది. ఇక రేపటి నుంచి ఒంగోలులో ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరులో యువగళం సభలుంటాయి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. యువతీ యువకుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో లోకేష్ పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని అతిశయోక్తుల నేతగా అభివర్ణించారు. ప్రధానమంత్రి పదవిలో ఎవరున్నా సరే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఖచ్చితంగా జరగబోయే పరిణామాన్ని తన గ్యారంటీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన అతిశయోక్తి నేత అని విమర్శించారు. భారత్ తన జనాభాతో ఈ ఘనత సాధిస్తుందని, అందులో మ్యాజిక్ ఏమీ లేదని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జీడీపీ పరంగా 2004లో భారత్ ప్రపంచంలో 12వ స్థానంలో ఉందన్నారు. 2014 నాటికి 7వ స్థానానికి చేరుకుందని చెప్పారు. 2024లో 5వ స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పుడు కూడా ప్రధానిగా ఎవరున్నా 3వ స్థానానికి చేరుకుంటుందన్నారు. ఇందులో ఎటువంటి మాయాజాలం లేదన్నారు. మనకున్న జనాభాతోనే ఇది సాధ్యమవుతుందని చిదంబరం పేర్కొన్నారు. ఒక దేశపు జీడీపీ పరిమాణం దాని ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు నిజమైన కొలమానం కాదన్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో సీఏఏ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టిందా అనే ప్రశ్నకు ఆయన స్పందించారు. ఈ వివాదాస్పద చట్టాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి క్విట్ ప్రోకోలో భాగంగానే అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారని మండిపడ్డారు. సీబీఐ ఛార్జ్షీట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చడానికి పొన్నవోలు వేసిన పిటిషన్లే కారణమన్నారు. జగన్ ఆదేశాల మేరకే ఆయన ఇలా చేశారని ఆరోపించారు. విశాఖలో షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ పేరును కాంగ్రెస్ పార్టీ సీబీఐ ఛార్జ్షీట్లో చేర్చిందని పులివెందుల సభలో జగన్ ఆరోపించినందుకే తాను ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఛార్జ్షీట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్లు కారణమన్నారు. ఇక సీబీఐ తొలుత రాజశేఖర రెడ్డి పేరు చేర్చలేదన్నారు. ఛార్జ్షీట్లో తండ్రి పేరును చేర్చేలా చేసిన వ్యక్తికి ఎవరైనా పదవి ఇస్తారా అని షర్మిల ప్రశ్నించారు. సీఎం జగన్ సుధాకర్ రెడ్డి మధ్య క్విట్ ప్రోకో జరిగిందన్నారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లోకి చేర్చడానికి సుధాకర్ రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగారని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడంతోనే పొన్నవోలుకు ఏఏజీ పదవి లభించింది అన్నారు. ఇక వైఎస్ అంటే తనకు గౌరవమని పొన్నవోలు అబద్దాలు చెప్పారని షర్మిల పేర్కొన్నారు. నిజంగా గౌరవం ఉంటే ఛార్జ్షీట్లో వైఎస్ పేరు చేర్చాలని అన్ని కోర్టుల చుట్టూ తిరుగుతారా అని షర్మిల నిలదీశారు. తనను పొన్నవోలు సంస్కారం లేకుండా ఏకవచనంతో సంబోధిస్తూ ఊగిపోతూ మాట్లాడారని ఆక్షేపించారు. తద్వారా జగన్ భక్తి, స్వామి భక్తి చాటుకున్నారన్నారు. తానెవరో జగన్ కు తెలియదని పొన్నవోలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తిని, పైగా తండ్రిని దోషిగా చేస్తూ సీబీఐ ఛార్జ్షీట్లో పేరు చేర్చాలన్న వ్యక్తిని ఏఏజీగా అందలమెక్కిస్తారా అని షర్మిల ప్రశ్నించారు. మాజీ సీఎం రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆందోళన చెందారు. ప్రైవేట్ విద్యా సంస్థలను వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో నిర్వహించిన రాష్ట్ర ప్రైవేట్ విద్యా సంస్థల ఐకాసా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు జమ అవుతుందో తెలియడం లేదని అన్నారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రిజర్వేషన్ల అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటూ ఒక వీడియో వైరల్ అవుతోందని చెప్పారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అవసరం ఉన్నంత వరకు వాటిని కొనసాగించాల్సిందే అన్నారు. హైదరాబాద్లోని నాగర్గుర్లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని, అవసరమైనంత కాలం వీటిని కొనసాగించాల్సిందే అన్నారు. ఇక తమపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. వాటిలో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల వేళ తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మోహన్ భాగవత్ అన్నారు.
సమాజంలో భేదభావాలు పోయే వరకు రిజర్వేషన్ ఉండాల్సిందే అని అభిప్రాయపడ్డారు. ఆర్ఎస్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని, ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో వివాదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన చెందారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడాలని హితవు పలికారు. బీజేపీ నేత బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూటి ప్రశ్న వేశారు. 10 ఏళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు అని నిలదీశారు. 4 నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహిడలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ చెప్పారని, కేంద్రంలోని 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అలా నిరూపిస్తే తమ పార్టీ అభ్యర్థి కరీంనగర్లో లోక్సభ ఎన్నికల పోటీ నుంచి వైదొలుగుతారని పొన్నం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని బండి సంజయ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం స్పందించి కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న ఆయన రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా లేక ఎమ్మెల్యేనా అని ప్రశ్నించారు. రాముడు అందరి దేవుడు అన్నారు. రాముడిని దేశానికి బీజేపీని పరిచయం చేసినట్టు ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. దేశంలో బీజేపీ ఉన్నా దేవుడు ఉంటాడని, బీజేపీ సచ్చినా దేవుడు ఉంటాడంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కేంద్రపాలిత ప్రాంతం కాకుండా రాజ్యాంగం మార్చకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కే ఉందని కేటీఆర్ అన్నారు. 2014లో బడాభాయ్ మోసం చేసి ఓటు దండుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. జన్ధన్ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరికి 15 లక్షల ఖాతాలో వేస్తామని ఓట్లు వేయించుకున్నారని ఆక్షేపించారు. 2024లో 6 గ్యారంటీలు ఇస్తామని చోటాభాయ్ మోసం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోదీ 10 ఏళ్లలో ప్రజలను మోసం చేశారని కేటీఆర్ ఆక్షేపించారు. డీజిల్, పెట్రోల్ సహా నిత్యావసరాల ధరలు పెంచేశారని ధ్వజమెత్తారు. రహదారుల నిర్మాణం కోసం సెస్ వసూలు చేసిన మోదీ మళ్లీ ఇప్పుడు టోల్ రుసుము పేరుతో ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలని పట్టుబట్టారు. 30 లక్షల కోట్లు వసూలు చేసి అందులో నుంచి 14.50 లక్షల కోట్లు అదానీ, అంబానీ లాంటి వారందరి రుణాలన్నీ మాఫీ చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. ఎందుకంటే టికెట్ విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ ను ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి ఆశించారని తెలిపారు. కానీ వారిద్దరిలో ఎవరికిచ్చినా గట్టి పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. రాజులు, మహారాజులను అవమానించిన ఆయన బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తాన్ల అరాచకాలపై మౌనంగా ఉన్నారని విమర్శించారు. బెళగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్ రాయించింది అన్నారు. కాంగ్రెస్ యువరాజు నేటికి ఆ పాపాలను కొనసాగిస్తున్నారని మోదీ ఆరోపించారు. రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని రాహుల్ చేసిన ఆరోపణలను మోదీ ఖండించారు. రాహుల్ వ్యాఖ్యలతో ఛత్రపతి శివాజీ మహారాజ్, కిట్టూరు రాణి చెన్నమ్మ వంటి మహానుభావులను అవమానించినట్టు అయిందన్నారు. ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాల కోసమే అటువంటి ప్రకటనలు చేశారని మోదీ ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్షాలు చేసిన దౌర్జన్యాలపై మాత్రం రాహుల్ ఎందుకు నోరు మెదపలేదు అని మోదీ ప్రశ్నించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అణచివేతల గురించి రాహుల్ కు తెలియదా అని మోదీ ప్రశ్నించారు. ఎన్నో దేవాలయాలను అపవిత్రం చేసి ధ్వంసం చేసిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని ప్రశంసించే వారితో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడం విచారకరమన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతల పరిస్థితి క్షీణించింది అన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన దాడులు సిగ్గుచేటన్నారు. ఇవి కర్ణాటక కీర్తిని దిగజారుస్తున్నాయని మోదీ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశం కోసం తన తల్లి మంగళసూత్రాన్ని త్యాగం చేశారని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించడంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మండిపడ్డారు. ప్రియాంక ఇంటి పేరును ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కుడా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ అసలు మంగళసూత్రం ధరించిన ప్రియాంక ఈ అంశం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తన మనవరాలను చూసి దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆత్మ ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది అన్నారు. త్వరలో తన కుమార్తె వివాహం జరుగుతుందని, అనంతరం తన ఇంటి పేరు మారిపోతుందన్నారు. ఆమెకు ఎప్పటికీ తన అత్తగారింటి పేరు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. కానీ ప్రియాంక మాత్రం ఇంకా గాంధీ పేరును వాడుకుంటున్నారు అని మోహన్ యాదవ్ ఎద్దేవా చేశారు. తన అసలైన ఇంటి పేరును మర్చిపోయి నకిలీ పేరును కొనసాగిస్తూ ఓట్లను పొందాలనుకుంటున్నారని మోహన్ యాదవ్ ఆరోపించారు. ఓట్ల దాహంతో ఉన్నవారు మాత్రమే ఇలా చేయగలరు అన్నారు. యుద్ధం సమయంలో ఇందిరాగాంధీ తన బంగారాన్ని విరాళంగా ఇచ్చేశారని, సోనియా గాంధీ మంగళసూత్రాన్ని దేశం కోసం త్యాగం చేశారని రాజీవ్ గాంధీని ఉద్దేశించి ప్రియాంక ఇటీవల వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదిలా ఉండగా ప్రియాంక గాంధీని ఉద్దేశించి సీఎం మోహన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆమె గాంధీ పేరును కొనసాగించడం నేరమా లేక రాజ్యాంగ విరుద్ధమా అని ప్రశ్నించింది. ఆమె అధికారిక ఖాతాలో ప్రియాంక గాంధీ వాద్రా అని పూర్తి పేరుందని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు అది కూడా చూసి ఉండాల్సిందంటూ సీఎంకు కౌంటర్ ఇచ్చింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ తన భర్త కేజ్రీవాల్ ను సింహంతో పోల్చారు. ఢిల్లీలో పాఠశాలలు నిర్మించడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లినిక్లను ప్రారంభించడంతోనే తన కేజ్రీవాల్ జైలుకు వెళ్లారని చెప్పారు. ఢిల్లీలో ఉండగా మద్యం విధానం కేసులో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉండడంతో ఆయన సతీమణి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆప్ అభ్యర్థుల తరపున రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తన భర్త అరెస్ట్ ను నిరసిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. సౌత్ ఢిల్లీ, న్యూఢిల్లీ నియోజకవర్గాలతో పాటు గుజరాత్, హర్యానా, పంజాబ్లోనూ సునీత ఆప్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆసక్తికరమైన అంశాలు బయటపెట్టారు. 10 ఏళ్ల కిందట కేవలం 350గా మాత్రమే ఉన్న అంకుర సంస్థల సంఖ్య నేడు 300 రెట్లు పెరిగినట్టు తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇది సాధ్యమైందని చెప్పారు. భారత్ నేడు ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థను కలిగి ఉందని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న యూనికార్న్లకు నిలయంగా భారత్ మారిందన్నారు. ఇక కేవలం ప్రభుత్వ ఉద్యోగమే ఉపాధి కాదనే దిశగా యువతను జాగృత పరిచేందుకు ప్రధాని మోదీ చర్యలు చేపట్టారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కంటే మెరుగైన జీవనాన్ని అందించే సరికొత్త అవకాశాలను మోదీ ప్రోత్సహించినట్టు జితేంద్ర సింగ్ చెప్పారు. అంతరిక్ష రంగంలో సరికొత్త అవకాశాలకు తెరతీశారని వివరించారు. గత ఏడాది చంద్రయాన్ 3తో జాబిలి దక్షిణ ధ్రువంపై భారత్ కాలు మోపిందన్నారు. ఆదిత్య L1 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించినట్టు చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు స్థానం కల్పించడంతో కేవలం 4 ఏళ్లలోనే స్పేస్ స్టార్టప్ల సంఖ్య సింగిల్ డిజిట్ నుంచి 4 అంకెలకు చేరిందని కేంద్ర మంత్రి మోదీని కొనియాడారు. ఇక మోదీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలపై అంతరిక్షం, రైల్వేలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లతో సహా అనేక రంగాలు వృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని మంత్రి చెప్పారు. 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ స్థానానికి ఎగబాకిందన్నారు. త్వరలోనే 3వ స్థానానికి చేరుతుంది అన్నారు. 2047 నాటికి మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రాహుల్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. యూపీలోని కాస్గంజ్లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. రిజర్వేషన్ల పేరుతో రాహుల్ గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన బీజేపీకి ఉంటే ఇప్పటికే ఆ విధంగా చర్యలు తీసుకునేవాళ్లం కదా అని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్లను తొలగించడానికి సంపూర్ణ మెజారిటీ ఉందని అమిత్ షా చెప్పారు. మోదీ రిజర్వేషన్లకు మద్దతునిస్తారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ తొలగించదు అని అమిత్ షా స్పష్టం చేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయించిన రిజర్వేషన్ కోటాలో కొంత భాగాన్ని మైనారిటీ వర్గాలకు, ముఖ్యంగా ముస్లింలకు కాంగ్రెస్ కేటాయిస్తుందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముస్లింలకు 4% రిజర్వేషన్ ప్రకటించిందని షా తెలిపారు. ఆ 4% ఎవరి కోటా నుంచి కేటాయించారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. చిపాక్లో చెన్నై జట్టు అదరగొట్టింది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2024లో చెన్నై జట్టు తమ సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్ లో హైదరాబాద్ ను కట్టడి చేసింది. ఇక చెన్నై నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో మార్క్రమ్ టాప్ స్కోరర్ గా నిలిచారు. ట్రావిస్ హెడ్, అలాగే అభిషేక్ శర్మ, అన్మోల్ ప్రీత్ సింగ్, నితీష్ రెడ్డి, క్లాసన్ సబత్ తీవ్ర నిరాశపరిచారు. చెన్నై బౌలర్ తుషార్ దేశపాండే 4 వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఇక పత్రినా, ముస్తాఫిజు చెరో 2 వికెట్లు తీగా జడేజా, శార్దుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 10 4లు 3 6లు కొట్టి త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. డారిల్ మిచెల్ అర్ధ శతకం చేశాడు. శివం దూబే రాణించాడు. హైదరాబాద్ బౌలర్స్ లో భువనేశ్వర్, నటరాజన్, ఉనత్కర్ తలో వికెట్ తీశారు.